సో మనకున్న సమాచారం అంటే మనకున్న సమాచారమే కాదు బయట కూడా కొన్ని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ రోజు ఎవరైతే అమరావతిని వ్యతిరేకించారో, అమరావతి మీద దుష్ప్రచారం చేశారో వాళ్ళు పెద్ద ఎత్తున అమరావతిలో భూములు కొన్నారని చెప్పి ఒక లీకేజ్ అయితే బయటకు వచ్చింది. అది ఎంతవరకు నిజం అనుకోవచ్చు? అంటే వాళ్ళు జరగబోయే అంటే నెక్స్ట్ రిజల్ట్ ఏం రాబోతుందో ముందే తెలిసి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తారని చెప్పి ఊహించి వైఎస్ఆర్సీపీ నాయకులే కొంతమంది అమరావతిలో పెద్ద ఎత్తున భూములు కొన్నారని చెప్పి వినిపించిన మాట, ఇది ఎంతవరకు నిజం అంటే? జరుగుద్దండి. వ్యాపారస్తుడికి పార్టీలతో సంబంధం లేదు, వ్యాపారస్తులకి ప్రాంతాలతో సంబంధం లేదు, వ్యాపారస్తులకి చాలా చాలా మీలాగా నాలాగా వాళ్ళకు ఉండే రాగద్వేషాలు కూడా వాళ్ళకు ఉండవు, సెంటిమెంట్స్ ఉండవు. సెంటిమెంట్స్ ఉంటే వ్యాపారాలు చేయలేరు. వ్యాపారస్తుల లక్షణం అది. అవసరమైతే ఉరితాళ్ళు కూడా అమ్ముతారు వ్యాపారస్తులు. అందుకోసం ఏంటంటే డబ్బు ఇవాళ వ్యాపారస్తులకి రాజకీయ నాయకులకి పెద్ద తేడా లేకుండా అయిపోయింది. తొండ ముదిరితే ఊసరవేలి అయినట్లు వ్యాపారస్తుడు ముదిరితే రాజకీయ నాయకుడు అవుతున్నాడు, రాజకీయ నాయకుడు ముదిరితే వ్యాపారస్తుడు అవుతున్నారు. వీళ్ళు ఇవాళ వాళ్ళకి డబ్బులు కావాలి, ఎక్కడ పెడితే డబ్బులు వస్తాయి అనేది చూస్తారు. ఇప్పుడు పోయినసారి కూడా ఎందుకు మార్చారు వైజాగ్కి అంటే, ఇప్పుడు కొత్త ప్రాంతాన్ని వీళ్ళు ఎన్నుకుని కొత్త ప్రాంతాల్లో భూములు కొనుక్కుని వాటి విలువలు పెంచేసే వీళ్ళు ఈ 5 సంవత్సరాలతో ఆగిపోతామని అనుకోలే. వాళ్ళు 30 సంవత్సరాలకు ప్లాన్ వేశారు. అందుకే వాళ్ళు ఏం వేసినా కానీ బహుళార్థ సాధక ప్రాజెక్టులకి ఎట్లా అయితే ప్లానింగ్లు వేశారో పంచవర్ష ప్రణాళికలు, వీళ్ళు ఒక 2-3 పంచవర్ష ప్రణాళికలు వేసేసుకున్నారు. అందుకే ఇంత దారుణమైన తప్పులు చేశారు. ఎంత దారుణమైన తప్పులు అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, అన్ని స్కామ్లు ఒక్కొక్కటి బయట పడుతున్నాయి. ఇవాళ వైజాగ్ భూదందా ఉంది. మనం ఓడిపోతామని తెలిస్తే అంత ధైర్యంగా భూదందా చేస్తారా చెప్పండి? అందుకని ఏంటంటే వాళ్ళు వచ్చేసేసి ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళే ముందు భాగంలో ఉంటారు. పైగా ఇప్పుడు వాళ్ళు ఎంతో కొంత డబ్బు సంపాదించుకోవాలనే ఉద్దేశంతో ఆరామస్థాన్ లాంటి వాళ్ళ చేత ఇంకొకళ్ళ చేత వేణుస్వామి లాంటి వాళ్ళ చేత జ్యోతిష్కాలు చెప్పించుకొని బెట్టింగులు చేసి డబ్బులు సంపాదించారు. బెట్టింగ్లు ఎక్కువ వైసీపీ వాళ్ళు, లాస్ట్ మినిట్లో వైసీపీ వాళ్ళకే వచ్చినాయి డబ్బులు. అది అందుకని ఏంటంటే వాళ్ళు ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి అమరావతిలోనే పెడతారు. అంటే డబ్బులున్న వాళ్ళు ఎవరైనా, ఇప్పుడు మీరున్నారండి, ఒకప్పుడు కాశ్మీర్లో ఎవరో కాశ్మీర్ కాని వాళ్ళు కొనుక్కోవడానికి లేదు, ఆర్టికల్ 370 ఉండేది. అలా ఆంధ్రప్రదేశ్లో అదేం లేదు కదా. పైగా ఇది ఏమీ గిరిజన భూములు కూడా కాదు కదా, ఎవరైనా కొనుక్కోవచ్చు, డబ్బులుంటే చాలు. ఇప్పుడు చాలామంది బినామీలు వచ్చేస్తారు చూడండి మీరు, డిఎల్ఎఫ్ లాంటి వాళ్ళు బినామీలతో అక్కడ కొనుక్కుంటారు. ధైర్యంగా కొనుక్కోదలుచుకుంటే పేరు పెట్టి కొనుక్కుంటారు. ఇప్పుడు అంబానీ అదానీ లాంటి వాళ్ళు కూడా ఆ భూముల్లో మీద కన్నేసి ఉండొచ్చు. ఎందుకంటే ఇవాళ బాంబే రేట్లు, ఢిల్లీ రేట్లు చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్ రేట్లు అందుబాటులో ఉన్నాయి. అందుకని వాళ్ళందరూ వస్తారు. ఖచ్చితంగా అంబానీలే, రిలయన్స్ లాంటి కంపెనీస్ కూడా అక్కడ వస్తాయి. ఎందుకు రావు? వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో వాళ్ళకి ఎన్ని ఉన్నాయండి, రిలయన్స్ బిల్డింగ్స్ ఎన్ని ఉన్నాయి వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు అక్కడికి పరుగులు పెట్టుకుంటూ వెళ్తారు అంబానీ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ జియో నెట్వర్క్ని డెవలప్ చేసుకుంటానికి వెళ్తారు అక్కడికి. అలాగే రిలయన్స్ మార్ట్లు పెట్టుకోవడానికి వెళ్తారు. ఇప్పుడు ఒక పెట్రోకెమికల్స్ మొత్తం కాకినాడ తీరం మొత్తం అదానికి అన్ని పోర్టులు అదానియే తీసుకున్నాడు. మరి ఇంకా ఎందుకు రారు? భూముల జోలికి కూడా వస్తారు వాళ్ళు. కాకపోతే ఎవ్వరు వచ్చినా సరే మాఫియాలు రాకుండా ఉంటే అంతే చాలు. కాకపోతే ఇప్పుడు పెరిగిన శాస్త్ర సాంకేతికతకి సామాన్యులు భూములైతే ఎవరో కొట్టేస్తారు అనే ఒక భయం కూడా అక్కర్లేదు. మొన్న మట్టుకు పోయినసారి గవర్నమెంట్లో చాలా డాక్యుమెంట్లు లేకపోయినా భూములు ఆక్రమించేసేసి మేము ఈ భూమి మా అధీనంలో ఉంది కాబట్టి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటే మాకు ఎంత ఇస్తారు అని చెప్పి మాట్లాడిన వాళ్ళు కొంతమంది ఉన్నారంట. కొన్ని కేసులు ఇప్పుడు రిజిస్టర్ అవుతున్నాయి. ఒకప్పుడు ఏదైనా జరిగితే రిజిస్టర్ చేయడానికి కూడా భయపడేవాళ్ళు కదండి. ఇప్పుడు చట్ట ప్రకారంగా కంప్లైంట్ చేయడానికి ఒక ధైర్యం వచ్చిన పరిస్థితి వాళ్ళ ఆంధ్రప్రదేశ్లో. ఇది కూడా రియల్ ఎస్టేట్కి మంచిది. ఎందుకు మంచిదంటే మనకేదన్నా మన భూమి అన్యాక్రాంతం అయిపోతుందేమో అనే ఒక భయం ఉంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి ఆ ప్రాంతానికి భయపడతారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
సో ఇప్పుడు మనకి ఏదైనా ఒక సిటీ డెవలప్ అవ్వాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ఇంపార్టెంట్. కానీ ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం కూడా మనకి అవుటర్ రింగ్ రోడ్ ఒకటి ప్రకటించింది అమరావతి చుట్టూ. అమరావతి ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అక్కడ అమరావతి అవుటర్ రింగ్ రోడ్ కూడా ప్రకటించి దానికి కొన్ని నిధులు కూడా సొంతంగా వాళ్ళే ఇస్తామని చెప్పడం జరిగింది. సో మనం ఒకసారి మళ్ళీ హైదరాబాద్కి వచ్చామంటే హైదరాబాద్కి ఆ రోజు అవుటర్ రింగ్ రోడ్ అంటే చాలా మంది దాన్ని చులకనగా చూశారు. వన్స్ ఆ రింగ్ రోడ్ పూర్తయిన తర్వాత ఈరోజు హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ ఎంత తగ్గిందో మనం చూసాము. సో తర్వాత ఆఫీస్కి వెళ్ళటానికి ఎంత ఈజీ అయిపోయిందో చాలామందికి. అంటే అటు ఉప్పుల్లో ఉండాలి కూడా అటు నుంచి ఇటు అవుటర్ రింగ్ రోడ్ 20 నిమిషాలు వచ్చేస్తున్నారు. సో అలాంటి రింగ్ రోడ్డు అమరావతికి రావటం వల్ల సో హైదరాబాద్ని ఒకసారి ఊహించుకుంటే అలా హైదరాబాద్ మించామని అక్కడ ఆ చుట్టుపక్కల డెవలప్మెంట్ జరగబోతుంది అంటే ఆ పరిధి మొత్తం. అంటే హైదరాబాద్ని ఎప్పుడు పోల్చుకోలేము అసలు. ఇప్పుడు ఒకటండి, బాంబే తోటి హైదరాబాద్ను పోల్చలేము, అలాగే హైదరాబాద్తో అమరావతిని పోల్చలేము. ఎక్కడదక్కడే ఉంటుంది, ఎక్కడే డెవలప్మెంట్. నేను అడిగిన ప్రశ్న ఏంటంటే ఇక్కడ జరిగిన అభివృద్ధి జరుగుద్ది. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయితే ఏ విధంగా అనేది ఖచ్చితంగా జరుగుతుంది. రోడ్స్ ఇంపార్టెంట్ మనకి. అక్కడ మీరు చూడండి, అందరూ భయపడేది ఏంటంటే అమ్మ విజయవాడ మామూలుగానే ట్రాఫిక్ జాము, ఇప్పుడు రాజధాని కూడా పక్కనే అయిపోయింది, ఎంత ట్రాఫిక్ జాము. ఇప్పుడు నిజంగా కూడా మేము ఎవరన్నా మా సొంత ఊర్లోకి వెళ్తే కూడా విజయవాడ వెళ్ళే పని ఏమన్నా ఉంది అంటే గుండెల్లో రాయబడినట్లు అవుతుంది. అక్కడ ఫ్లైఓవర్లు వచ్చినాయి, ఎన్నో వచ్చినాయి, అయినా కానీ అనిపిస్తుంది. ఎందువల్ల ఇప్పుడు హైదరాబాద్ నుంచి మద్రాసు వెళ్తున్నది ఒక వెహికల్, వైజాగ్ వెళ్తున్నది, ఏం చేస్తారు వాళ్ళు? విజయవాడ మధ్యలో నుంచే వెళ్ళాల్సిందే. దానివల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఈ ఔటర్ రింగ్ రోడ్ రావటం వల్ల హైదరాబాద్ నుంచి ఒక వెహికల్ బయలుదేరి మద్రాసు వెళ్తుంది అనుకోండి, విజయవాడ మొదలయ్యే దగ్గర గొల్లపూడి దగ్గర ఒక బైపాస్ రోడ్ వచ్చింది. ఆ బైపాస్ రోడ్ దగ్గర రైట్ తీసేసుకుంటాడు వాడు, అమరావతి మీద నుంచి మద్రాసుకి వెళ్ళిపోతాడు. అలాగే వైజాగ్ వెళ్ళేవాడు లెఫ్ట్ తీసుకుంటాడు, రామర్పాడు రింగు దగ్గర నుంచి అక్కడి నుంచి వాడు వైజాగ్ వెళ్ళిపోతాడు. అసలు వాడికి విజయవాడలో అడుగు పెట్టాల్సిన పనే లేదు. ఈ లెక్కన ఎన్ని లారీలు ఆగిపోతాయి చెప్పండి, ఎన్ని బస్సులు ఆగిపోతాయి. అసలు లారీలు మామూలుగా వెళ్ళవు కదా, అక్కడ విపరీతంగా వెళ్తాయి కదా. అన్లెస్ అంటిల్ ఆటోనగర్ వెళ్ళాలనుకున్నవాడు కూడా ఇటు సిటీ మధ్యలోకి రాడు, అటు బయట నుంచి వచ్చి అటు నుంచి వస్తాడు. కాబట్టి విజయవాడ మీద ఒత్తిడి తగ్గుతుంది. విజయవాడ మీద ఒత్తిడి ఎప్పుడైతే తగ్గుతుందో మనుషులకి ఇప్పుడు ఇంత ఖాళీ అవుతుంది, ఎంతో కొంత విజయవాడ ఖాళీ అయినప్పుడు కొత్త పరిశ్రమలు రావటానికి కానీ, అంటే ఏమైనా ఆఫీసులు అట్లాంటివి రావటానికి, ఇప్పుడు ఇంకా అమరావతిలో ఆఫీసులు అయ్యి పెట్టాలంటే ఇంకా టైం పడుతుంది. ఈలోపు విజయవాడని వాడుకుంటారు. పైగా విజయవాడ అవునన్నా కాదన్నా విజయవాడకి ఒక పక్క ఆటోనగరు, ఇంకొక పక్కన థర్మల్ స్టేషను, ఇలాంటి ఇండస్ట్రీస్ కొన్ని ఉన్నాయి, ఇండస్ట్రియల్ ఏరియాస్ ఉన్నాయి. ఒక రకంగా ఇండస్ట్రియల్ పార్క్స్ పెట్టారు, ఏసీజెడ్లు ఇట్లాంటివన్నీ. ఇప్పుడు విజయవాడకి గుంటూరుకి మధ్యలో ఆటోనగర్ ఉంది, అది చాలా పెద్ద, ఇంకా ఇప్పుడు బాగా డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా మిషనరీ వెహికల్స్ బోల్డ్ వచ్చేస్తాయి. ఇప్పుడు అమరావతి అంతా కట్టడానికి ఇంకా ఎంత లేదనుకున్న 10 ఏళ్ళు ఈజీగా పడుతుంది. ఈ పట్టేలోపు ఈ చుట్టుపక్కల అక్కడ వచ్చే బిల్డింగ్లే కాకోకుండా దానికి అనుబంధమైన, ఇప్పుడు అక్కడ బోలెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుంది కదా, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అనుబంధమైన అంటే బోలెడు మంది మెకానిక్లకి జాబులు దొరుకుతాయి. మనం చిన్న స్థాయిలో ఆలోచిస్తే కూడా పెద్ద స్థాయిలో పెద్ద పెద్ద ఇంజనీర్లు అవసరం అవుతారు, చాలామంది డేటా అనలిస్టులు అవసరం అవుతారు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవసరం అవుతారు. ఇంతమంది అక్కడ వచ్చి ఉంటున్నారు అంటే ఒక రకంగా ఈ ఔటర్ రింగ్ రోడ్డు ఉండటం వల్ల సిటీల్లో ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఇప్పుడు విజయవాడ, గుంటూరు మధ్యలో అమరావతి 3 నగరాలు అక్కడ డెవలప్ అవుతాయి. ఈ 3 నగరాలు డెవలప్ అయితే గనక అప్పుడు మనకేమవుతుంది, ఇప్పుడు ఇక్కడ హైదరాబాదు, సికింద్రాబాదు, సైబరాబాదు 3 నగరాలు కదా ఇక్కడ, విజయవాడ, అమరావతి, గుంటూరు అలా డెవలప్ అవుతుంది. ఒక పెద్ద నగరంగా డెవలప్ అవుతుంది. అసలు మధ్యలో హద్దులు సరిహద్దులు మొత్తం చెరిగిపోతాయి. గింటే కాలువలు వెళ్తుంటాయి తప్పితే ఖాళీ భూములు అయితే ఉండవు. ఇంకా వ్యవసాయం అనేది అక్కడ ఈ 3 ప్రాంతాల మధ్యలో వ్యవసాయం అనేది లేకుండా, అందుకే నేను అంటున్నా, రైతులు డిమాండ్ ఉన్నది పండించడానికి రైతు ఎప్పుడు సిద్ధంగానే ఉంటాడు. అలాగే మధ్య దళారీలు సిద్ధంగా ఉంటారు, మార్కెట్లు సిద్ధంగా ఉంటాయి. అంటే పాపులేషన్ పెరిగిన కొద్దీ అవసరాలు కూడా పెరుగుతాయి కదా. అందుకని ఏంటంటే ఇంకొంచెం పక్కకి వెళ్ళి పంటలు పండిస్తూ ఉంటారు.